గద్దింపు నీ గుణాన్ని మారుస్తుంది. ఏ గద్దింపు అండి? ఎవరి గద్దింపు? దేవుని యొక్క గద్దింపు. దేవుని యొక్క వాక్యము చేత దేవుడు ఇచ్చే గద్దింపు ఏం చేస్తుంది? మన గుణాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. ప్రార్థన నీ ప్రవర్తనను మారుస్తుంది. ప్రార్థన నీ ప్రవర్తనను మారుస్తుంది. మన ప్రవర్తన దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా మారాలంటే తల కింద పెట్టి కాలు పైకెత్తే లాభంలా ఏం చేయాలి? మోకాల్లోని ప్రార్థన చేయి. మన కుటుంబాల యొక్క ప్రవర్తన ఏం చేస్తాడు? దేవుడు మారుస్తాడు. ఈ రోజులో కుటుంబాల్లో ఉన్న యొక్క పెద్ద సమస్య ఏంటంటే పిల్లలు మా మాట వింటలేదు, పిల్లలు మమ్మల్ని ప్రేమించట్లేదు, మాకంటే ఎక్కువగా మొబైల్ని ప్రేమిస్తున్నారు అనే ఒక కంప్లైంట్స్ మనం చూస్తున్నాం. తల్లిదండ్రులారా, ఓ పని చేయండి, మోకాల్లోనే మీ బిడ్డల కోసం మీరు మొరపెట్టండి, ప్రార్థన చేయండి. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? మన పిల్లలు మనం చెప్పినట్లు బహుశా చేయకపోవచ్చు, కానీ దేవుడు చెప్పినట్లు కంపల్సరీగా వాళ్ళు చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రవర్తనను, మన కుటుంబ ప్రవర్తనను దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. కాబట్టి ప్రార్థనా పరులుగా మనకి జీవితాల్లో మనం ఉందాం. దేవుని యొక్క గద్దింపుకు మనం ఏం చేద్దాం? లోబడదాం. అది మన గుణాన్ని మారుస్తుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఏంటి స్తుతి? స్తుతి చెప్పండి గట్టిగా. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సనిగే గొనిగే గుణం మనలో ఉండకూడదు. ప్రతి దాంట్లో కూడా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. అది మన స్థితిని ఏం చేస్తుంది? మారుస్తుంది. నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోనికి నువ్వు వెళ్ళాలంటే దేవుని స్తుతించు. నాలుగవది, నీతి మన నడకను మారుస్తుంది. ఏంటి చెప్పండి? ఇది కూడా నీతి నా నడకను మారుస్తుంది. ఏ నీతి? లోకనీతి కాదు, దుర్నీతి కాదు, దైవ నీతి ఏం చేస్తుంది? మన నడకను మారుస్తుంది. నీతి కలిగిన వ్యక్తివైతే నీతి మార్గంలో నడుస్తావు, నీ నడక మారుతుంది. ఒకప్పుడు నువ్వు వేరే ప్రదేశాలకు వెళ్తున్నావు, కానీ నీతితో కూడిన బ్రతికితే నీతి నడకగా నీ నడక ఏం చేస్తుంది? అది మారుస్తుంది. ఆఖరిగా యథార్థత నిన్ను యేసయ్య దగ్గరికి చేరుస్తుంది. ఏంటి? యథార్థత కలిగినట్లయితే నువ్వెక్కడుంటావు తెలుసా? పరలోకములో ఉంటావు. కారణం ఏంటంటే మనం నమ్ముకున్న దేవుడు ఈజ్ అ రైచియస్ గాడ్. ఆయన యథార్థవంతుడు. మనము కూడా యథార్థత కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు 119వ కీర్తనలోని యొక్క కొన్ని విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక 119వ కీర్తనలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యము యొక్క విశిష్టత మనకు తెలియజేస్తుంది. ఇక పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం యొక్క లక్షణాలు కొన్ని కనబడతా ఉంటాయి. ఒక 119వ కీర్తనలో మాత్రమే కాదు, బైబిల్లోని యొక్క కొన్ని పుస్తకాల్లో ఈ యొక్క దేవుని యొక్క వాక్యం యొక్క లక్షణాలు మనకు కనబడతాయి. దాంట్లో మొదటిది మనం చూసినప్పుడు, టైం తక్కువగా ఉంది కాబట్టి నేను రిఫరెన్స్ మాత్రం చెబుతాను. ఆ రిఫరెన్స్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:3 ఫస్ట్ పీటర్ చాప్టర్ 2:3. పేతురు రాసిన మొదటి పత్రిక 2:3లో ఈ రకంగా ఉంటుంది, మీరు చదవక్కర్లేదు. దేవుని యొక్క వాక్యము పాల వంటిది. ఏంటండి దేవుని వాక్యం ఎలాంటిదంట? పాల వంటిది. పాలు వలన మనకు ఉపయోగం ఏంటి? చిన్నపిల్లలకి ఏం చేస్తారు? పాలు పట్టిస్తారు. ఎందుకు? వాళ్ళు బలపడేదానికి. కాల్షియం తక్కువైపోతే డాక్టర్ ఏం చెబుతాడండి? పాలు తాగమని చెబుతాడు. అవునా? వృద్ధాప్య వయసులో ఉన్న వాళ్ళకి శక్తి రావాలంటే ఏం చేస్తారు?
రోజు ఒక గ్లాసుడు పాలు తాగండి. ఓకే, నీ లైఫ్లో నా లైఫ్లో కూడా ఈ శారీరకముగా పుష్టికి పాలు ఏ రకంగా ఉపయోగపడతాయో, నీ ఆత్మీయ పుష్టికి దేవుని యొక్క వాక్యం అనే పాలు మన యొక్క జీవితాలకు ఎంతో అవసరం. టీ కాఫీలో ఏముంటుంది? పాలు ఉంటుంది. ఇక్కడ చాలామంది టీ కాఫీ తాగే అలవాటు ఉన్నారు. కొంతమంది అంటారేమో మేము బూస్ట్ తాగుతాం. తాగండి. ఓకే, మీరు ఏం తాగినా కానీ ఏదో ఒకటి మళ్ళీ తాగటం అంటే వేరేది కాదే, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్దాం. శరీరానికి ఉపయోగపడేవి, నీ శరీరాన్ని చెరిపేవి కాదు. బైబిల్ ఏం చెబుతుంది? నీ దేహమును చెరుపు దాని నుంచి నువ్వు తొలగించుకో. కాబట్టి మన యొక్క దేహానికి అవసరమైనవి. నేను ఒకటి చెప్పాను, ఒకసారి ఒక జోక్ చెప్పాను మీకు. నేను ఏంటంటే, ఈరోజు పిల్లలు చాలా షార్ప్ కదండి. ఓకే, చిల్డ్రన్ సర్వీస్ టీచర్ అంట వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి, ఒక ఆల్కహాల్ అంటే మందు, క్వార్టర్ బాటిల్ హాఫ్ బాటిల్ అంటాం కదా. ఓకే, ఆ మందు అక్కడ పెట్టింది, నీళ్ళు ఇక్కడ పెట్టింది. అప్పుడు ఒక ఇన్సెక్ట్ ఏంటి, ఒక పురుగు తీసుకొచ్చి ఆ యొక్క ఆల్కహాల్లో ఏం చేసింది? టీచర్ వేసింది. దీనివల్ల మీరు ఏం నేర్చుకోవచ్చు అని అడిగింది. టీచర్ అనుకుంది, ఇక ఆల్కహాల్లో ఇక పురుగు పడిపోయి చచ్చిపోయింది కాబట్టి ఆల్కహాల్ తాగితే నేను చచ్చిపోతాను అని యొక్క ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసింది ఎవరు? టీచర్. కానీ పిల్లలు ఏం చెప్పారు తెలుసా? టీచర్ మనం ఆల్కహాల్ తాగితే మన కడుపులో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి. ఈ రోజులో పిల్లలు చాలా స్మార్ట్ అండి. అది వేరే ప్రశ్న. సరే, దేవుని యొక్క వాక్యము ఎలాంటిది? పాల వంటిది. నువ్వు ఎప్పుడు కూడా కాఫీ టీ తాగుతున్నావు, అన్నీ తాగుతున్నావు. కొంతమంది చెబుతూ ఉంటారు, బెడ్ టీ లేకపోతే నాకు పిచ్చెక్కేస్తుందండి. లేచిన వెంటనే బెడ్ దిగక ముందే ఏం చేయాలి? లేకపోతే నా మైండ్ పనిచేయదు. ఓకే, తాగు. కానీ నా ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క వాక్యం అనే పాలు నీ జీవితంలో నువ్వు తీసుకుంటున్నావా? ఎప్పుడు నువ్వు కాఫీ తాగుతున్నావు, ఎప్పుడు టీ తాగుతున్నావు, ఎప్పుడు బాదం మిల్క్ తాగుతున్నావు, ఎప్పుడు బోర్న్విటా, బూస్ట్, వివా ఏం తాగుతున్నప్పటికీ, ఆఖరికి గ్రీన్ టీ తాగుతున్నప్పటికీ కూడా నువ్వు అనుకో, ఈరోజు నుంచి ఇవన్నీ తాగుతున్నాను కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతున్నానా? కాబట్టి ఈరోజు నుంచి ఏం చేద్దాం? దేవుని యొక్క వాక్యాన్ని చదివే వారిగా మనం ఉందాం. రెండోది, దేవుని యొక్క వాక్యం యొక్క లక్షణం కీర్తనలు 119, 103లో ఈ రకంగా కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము తేనె కంటే ఏంటండి? తీపైనది. ఇక లోకములో తీపైనది, మధురమైనది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. ఇక లోకంలోని అన్ని మాటల కంటే నీ జీవితంలో అవసరమైన మాటలు, నీ యొక్క జీవితానికి రుచి కలిగించే మాటలు, నీ యొక్క జీవితానికి తీపితో నింపబడే మాటలు ఏంటో తెలుసు? దేవుని యొక్క మాటలు. ఆ మాటలు చదువుతాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం పాల వంటిది, దేవుని యొక్క వాక్యం తేనె వంటిది. మత్తయి సువార్త 4:4లో యేసయ్య చెబుతాడు సాతానుతో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే దేవుని యొక్క వాక్యము రొట్టె వంటిది. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో ఉన్నప్పుడు దేవునిలో నువ్వు బలపడతావు. చాలామంది అంటారు ఏమని, నేను దేవునిలో బాగా బలపడాలండి, దేవునిలో బాగా ఎదగాలండి. ఎలా ఎదుగుతావు? దేవుని యొక్క వాక్యం అనే రొట్టె నువ్వు తింటే ఆ యొక్క పుష్టితో దేవుడు నీకు ఆత్మీయ శరీరాన్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం యొక్క లక్షణాన్ని మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉందాం. అనేకమైన వాటిని చదువుతున్నావు, అనేకమైన వాటిని వింటున్నావు, అనేకమైన వాటితో నువ్వు గడుపుతున్నావు. కొంతమంది వార్తాపత్రికలు వస్తే, ఇప్పుడైతే ఏదో న్యూస్ ఛానల్ వచ్చి, ఇదివరకైతే వార్తాపత్రికలు స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేస్తారు? చదివి దేనికి కూడా వదిలిపెట్టరు. దానికి సమయం ఉంది. కానీ మన యొక్క జీవితాల్లో అన్నిటికంటే ఉపయోగమైనది దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథం. ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం ఏం చేద్దాం? చదువుదాం.
దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థం చేద్దాం. ఎందుకంటే అది మన యొక్క జీవితాలకు ఎంతో పుష్టితో మనల్ని నింపేది. నాలుగవది మనం చూసినప్పుడు ఇర్మియా 23:29 మనం చూసినప్పుడు ఇర్మియా 23:29 దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది. ఏంటండి? అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తుంది? సువర్ణాన్ని కూడా ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను శుద్ధి చేస్తుంది. దేవుని యొక్క వాక్యము మన కుటుంబాలను శుద్ధి చేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. కాబట్టి నువ్వు శుద్ధి పొందాలంటే మిగతా వాళ్ళ వల్ల కాదు, ఎవరు కూడా నిన్ను శుద్ధిగా మార్చలేరు. నిన్ను నన్ను శుద్ధిగా మార్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. తర్వాత ఐదోది మనం చూసినప్పుడు అదే వచనము 23:29 ఇర్మియాలో దేవుని యొక్క వాక్యము సుత్తె వంటిది. ఏంటండి? సుత్తె ఏం చేస్తుంది? పగల కొడుతుంది. ఎంత కఠిన ఆ రాళ్ళను కూడా ఏం చేస్తుంది? సుత్తె ఏం చేస్తుంది? బద్దలు కొడుతుంది. సౌలు ఒక కఠినమైన రాయిగా ఉన్నాడు, క్రీస్తును ద్వేషించాడు, క్రీస్తు ద్వేషిగా పిలువబడ్డాడు. బండ హృదయం. కానీ ఆ వాక్యం ఏం చేసింది? ఆ సౌలు హృదయాన్ని ఏం చేసింది? సుత్తే పడింది. తర్వాత ఏమయ్యాడు? సౌలు ఏం చేశాడు? పౌలుగా మార్చబడ్డాడు. నీ జీవితంలో నీ కఠిన స్వభావాన్ని తీసివేసేది ఏదైనా ఉన్నదంటే దేవుని యొక్క వాక్యం. నీకు అర్థం అవ్వాలంటే నీ మొండి స్వభావాన్ని తీసివేసేది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి మనం చదువుకోవాలి. మనం కొన్ని విషయాల్లో చాలా మొండిగా మనం ప్రవర్తిస్తాం. అవునా? మొండి. నేను పట్టుకున్న కోడికి 3 కాళ్ళు, చచ్చినా నేను వాళ్ళతో మాట్లాడను. ఇంక చచ్చిపోతే ఏం మాట్లాడతావు? మన పంతాలు ఆ రకంగా ఉంటాయి. ఏంటి? అనవసరమైన వాటికి పంతాలు. దేనికి పంతం కలిగి ఉండాలో దానికి పంతం కలిగి ఉండు. నేను దేవునిలో నమ్మకంగా ఉండాలి, అలా పంతం కలిగి ఉండు. నేను దేవుని యొక్క వాక్యాన్ని చదివే దాంట్లో పంతంగా ఉంటాను, ఆ పంతం పెట్టుకో. ప్రార్థన నేను చేస్తాను, ప్రార్థన చేయకుండా నా యొక్క జీవితం ఒక రోజు ముగించకూడదు, ఆ పంతం కలిగి ఉండు. ఆ పంతాలు మనకి జీవితాల్లో ఉండవు. కానీ అనవసరమైన లోకస్తులు ఎలాంటి పంతాలు కలిగి ఉంటారో అలాంటి పంతాలు మనం ఏం చేస్తాం? కలిగి ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే నీకున్న కఠిన హృదయాన్ని, నీకున్న బండ ఆ యొక్క మోటుతనాన్ని ఏం చేస్తుంది? అది తీసివేసి నిన్నేం చేస్తుందంటే సౌమ్యులుగా మనల్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. ఇతరుల యొక్క మాటలు కాదు, దేవుని యొక్క మాటలు మాత్రమే. తర్వాత యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 మీరు తీయక్కర్లేదు, జస్ట్ నోట్ చేసుకోండి. దాంట్లో ఏముంటుందంటే దేవుని యొక్క వాక్యము అద్దము వంటిది. ఏంటి? ఇట్స్ మిర్రర్. మనం ఈ మిర్రర్ గురించి ఆలోచన చేసినప్పుడు ఇంట్లో మిర్రర్ ఉంది, బ్యాగ్లో కూడా మిర్రర్ ఉంటుంది, కారులో కూడా మిర్రర్ ఉంటుంది. ఓకే, ఎక్కడికి వెళ్ళినా కానీ మిర్రర్ చూసుకోకుండా మనం బయటికి వెళ్ళాం. అవునా? మొన్న ఒక పర్స్ చూశాను నేను. ఆ పర్స్ ఇలా ఓపెన్ చేస్తే మిర్రర్ ఉంది అక్కడ. డబ్బులు ఉండాల్సిన దాంట్లో డబ్బులు ఉన్నాయి, కానీ మిర్రర్ కూడా ఉంది. ఎందుకు? ఫస్ట్ డబ్బులు కనపడతలే, ఏం ఫస్ట్ మిర్రర్ కనపడుతుంది. ఎందుకు మిర్రర్? ఆ మిర్రర్ చూసుకునేది అప్పుడు ఈ మిర్రర్ని నువ్వు వాడుతున్నావా ఒకసారి ఆలోచించాయి. ఎంటుక లేనివాడు కూడా ఏం చేస్తాడు? నాలటోడు ఉన్నదాన్నే సరి చేసుకుంటూ ఉంటాడు. ఏమి లేవు ఇక్కడ, ఇలా అంటే సరిపోద్ది. కానీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసి కరెక్ట్గా ఒకటి ఏమైనా పొరగొట్టి ఇలా వచ్చేసింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాను? నేను ఇలా పెట్టేసుకుంటాను. పోనీలే అని అనుకోను. నేను ఏం చేస్తాను? ఏదైనా కొంచెం ఇలా ముందుకు వచ్చింది అనుకోండి, ఏంటి మైకేల్ జాక్సన్ లాగా ఉన్నాను నేను అని చెప్పి వెంటనే ఏం చేస్తాను? ఇలా పెట్టుకుంటాను. సో కాబట్టి మన యొక్క జీవితంలో ఇక అర్థం మనం ఏం చేస్తుంది? సరి చేస్తుంది. ఓకే, మనం బట్టలు సరిగ్గా వేసుకున్నామా, ఒక బయట కరెక్ట్గా ఉందా, ఉండవలసిన స్థానాల్లో ఉన్నాయా, అవన్నీ కూడా ఏంటంటే మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? ఆ యొక్క అర్థము నీకున్న రూపాన్ని ఏం చేస్తుంది? తెలియజేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? పోనీలే అనవు. ఏం చేస్తావు?
ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏం చేస్తావు? సరి చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యం కూడా అలాంటిదే. దేవుని యొక్క వాక్యం అంటే అద్దం. అద్దంలో మన బతుకు కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఇంకొకటి బతుకు కనపడదు. నీ బతుకు ఏంటి? నీ బతుకుతో కనబడినప్పుడు ఏం చేయాలి? మన బతుకుని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఓకే, దేవుని యొక్క వాక్యం ఏంటంటే అర్థం వంటిది. తర్వాత దేవుని యొక్క వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఈ రకంగా ఉంటుంది. అది ఖడ్గము వంటిది. ఏంటి? ఖడ్గం. పనికి మాలిన ప్రతి దాన్ని కూడా ఏం చేస్తుంది అది? నాలో కొన్ని పనికి మాలిన ఉంటాయి. ఎందుకంటే ఈ లోకం పనికి మాలిన లోకంలో ఉన్నాను కాబట్టి పనికి మాలిన చేస్తూ ఉంటాను నేను. దేవుని వాక్యం చెబుతా ఉంది, బాబు నువ్వు ఈ పని చేయకూడదురా, ఈ మాట మాట్లాడకూడదురా, ఈ సాంగత్యాలు నువ్వు చేయకూడదురా, వీటిని నువ్వు చూడకూడదురా, వీటిని నువ్వు తినకూడదురా, వీటిని తాకూడదురా. అప్పుడు నేనేం చేయాలి? దేవుని యొక్క వాక్యం ఖడ్గం వంటిది కాబట్టి నాలో పనికి మాలిన వాటిని ఏం చేయాలి? నేను తొలగించుకోవాలి. అప్పుడు ఏమవుద్దని నేను ఫలించేవాడిగా నేను ఉంటాను. నేను ఒక చెట్లలో కాపు రావాలంటే ఏం చేయాలి తెలుసా? ఆ యొక్క రైతు ఏం చేస్తాడో తెలుసా అండి? ఆ పనికి మాలిన కొమ్మలను ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ఎప్పుడైతే ఆ పనికి మాలిన కొమ్మలను తొలగిస్తాడో ఉన్న కొమ్మలు ఏం చేస్తావంటే ఒక సారవంతమైన ఫలాలు ఇచ్చే కొమ్మలుగా అవి మారతాయి. మనకి జీవితాల్లో కూడా మన విశ్వాస జీవితంలో పనికి మాలినవి పెట్టుకొని నేను దేవుల్లో ఫలించాలంటే అది జరగదు. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే మన యొక్క జీవితాల్లో పనికి మాలినవి అనవసరమైన వాటిని మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం మన యొక్క ఖడ్గముతో మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? నీరు వంటిది. నీరేం చేస్తుంది? నీ దప్పిక తీరుస్తుంది. నెంబర్ 1. నీరేం చేస్తుంది? నీటితో ఏం చేస్తావు? నువ్వు స్నానం చేస్తావా లేదా? మేము చేయమంటారా? నువ్వు స్నానం చేస్తున్నప్పుడల్లా జ్ఞాపకం పెట్టుకో, నీరు తాగుతున్నప్పుడు కనీసం రోజుకు ఒకసారి నీరు తాగుతావుగా. నీరు తాగుతున్నప్పుడల్లా ఈ నీరు తాగుతున్నాను, ఈ నీరుని నేను శరీరాన్ని ఏం చేస్తున్నాను? శుభ్రపరుచుకునే దానికి వాడుతున్నాను. కానీ దేవుని యొక్క వాక్యం అనే నీటిని నేను తాగానా? ఒక్క సండే వచ్చి దేవుని యొక్క వాక్యం వింటే సరిపోదండి. కీర్తన మొదట్లో ఏముంది? దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దాని అర్థం ఏంటి? నీకు సమయం ఉన్నప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? మనం ధ్యానించాలి. కాబట్టి ఈ సమయంలో 2 ఎగ్జాంపుల్స్ మీ మధ్య నేను పెడతాను. ఇక దేవుని యొక్క వాక్యాన్ని బహుగా ప్రేమించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జీవితంలో ఏం జరిగింది? ఇంకొక రాజు ఉన్నాడు. ఈ రాజు దేవుని యొక్క వాక్యాన్ని ద్వేషించాడు. దేవుని యొక్క వాక్యం పట్ల చేయకూడని పని చేశాడు. అతను ఏం సాధించాడు? ఈ 2 ఎగ్జాంపుల్స్ పెట్టుకొని మనం ఆఖరిగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి జీవితాల్లో పొందుకునే ఆశీర్వాదాలని సమయం ఉంటేనే మీకు తెలియజేస్తాను, లేకపోతే నెక్స్ట్ సండే వాటి మీకు తెలియజేస్తాను. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని బహుగా తిరస్కరించి దేవుని యొక్క వాక్యాన్ని ద్వేషించిన ఒక రాజు బైబిల్లో మనకు కనపడతాడు. ఆ రాజు పేరేంటంటే యెహోవా యాకీము. ఏంటంటే చెప్పండి? యెహోవా యాకీము. యెహోవా యాకీము. అది ఎక్కడ కనిపిస్తుందంటే ఇర్మియా రాసిన ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల వరకు మనం చూసినప్పుడు ఎవరైనా కొంచెం గట్టిగా చదివి సహాయం చేయండి. ఇర్మియా గ్రంథం 36 21 నుంచి 24. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 36 వర్సెస్ 21 to 24. చదివాను. రాజు కూర్చుని ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యహూదీ అనే ఆయన చదివిన తర్వాత రాజు చాకుతో దానిని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత
అది బొత్తిగా కాలిపోయెను. తర్వాత ఉమ్. రాజైనను ఆ, అతని సేవకులైనను ఎవరూ భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు. అయితే మనం చూద్దాం, ఇక్కడ ఒకతను మనకు కనిపిస్తున్నాడు. అతని పేరేంటండి? ఒక రాజు. ఆ రాజు ఎవరు? యూదా రాజు. యూదా రాజు అయిన యెహోయాకీము ఏం చేశాడంటే, ఒక యదూది అనే ఆయన వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు. చదివిన తర్వాత అతడు చదివిన ఆ యొక్క వాక్యాన్ని ఏం చేశాడు? తాను తీసుకొని తన దగ్గర ఉన్న యొక్క చాకుతో దాన్ని ఏం చేశాడు? కోసి అక్కడ ఉన్న అగ్నిలో ఏం చేశాడు? ఆ యొక్క వాక్యాన్ని ఏం చేశాడు? కాల్చేశాడు. ఎంత బహుగా దేవుని యొక్క వాక్యాన్ని ద్వేషించవచ్చు, ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించాడు ఇక రాజు, ఎంతగా బహు భయంకరంగా దేవుని యొక్క వాక్యం పట్ల దేవుని యొక్క భయం లేకుండా ప్రవర్తించాడు. కానీ తర్వాత ఏం చేయిందో తెలుసా? ఇర్మియా 36:30 చదవండి. ఇర్మియా 36:30. ఆ రాజును బట్టి, ఏ రాజును బట్టి? యెహోయాకీము అనే రాజును బట్టి. అతను చేసిన పని ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించి, దేవుని యొక్క వాక్యాన్ని చాకుతో కోసి, దేవుని యొక్క వాక్యాన్ని మంటలో తగలపెట్టిన ఆ రాజును బట్టి దేవుడు చెబుతున్న మాట, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడూ లేకపోయాడు. అంటే ఏంటి? నువ్వున్నావు, నువ్వు కూడా ఉండవు, తర్వాత నీ సంతానంలో ఎవడు కూడా ఆ యొక్క రాజుగా ఉండలేడు. తర్వాత అతని శవము, ఎవరి శవమే అండి? ఆ రాజు యొక్క శవము పగలు ఎండపాలు, రాత్రి మంచు పాలగును. అంటే ఏంటంటే కుక్క చావు అంటారు కదా, అది. బహు భయంకరమైన రాజు చనిపోయినప్పుడు ఎంత ఘనంగా జరుగుతుందో తెలుసా? శవ సంస్కారం ఎంత చక్కగా ఇక ఫ్యూనరల్ జరుగుతుందో తెలుసా అండి? కానీ ఇక రాజుకి ఏంటంటే బహు భయంకరమైన చావు, చనిపోయాడు. అంత మాత్రమే కాదు, ఒక అనామకుడుగా యూదా దేశపు రాజు ఒక అనామకుడుగా ఏం చేశాడంటే, పగలు ఎండకు ఆ శవం ఏంటంటే ఎండింది, రాత్రి ఆ మంచు ఆ శవం పైన పడిందంటే ఆ శవాన్ని చూసుకునే దిక్కు కూడా ఎవరు కూడా లేకపోయిన దిక్కు మాలిన మరణాన్ని పొందాడు. ఎవరో తెలుసా? కారణం దేవుని యొక్క వాక్యం పట్ల మనము తిరస్కరించి, దేవుని యొక్క వాక్యం పట్ల ద్వేషం కలిగి ఉండి, దేవుని యొక్క వాక్యం యొక్క విలువను పట్టించుకోకుండా, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించి, దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా, దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా, ఏదో ఒక సాధారణమైన పుస్తకములే అని అనుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం పొందుకుంటాం. కాబట్టి ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. నాయన, నీ వాక్యం పట్ల నేను ఎలాగుంటాను? నేను భయభక్తులు కలిగి ఉంటాను నాయన. నీ వాక్యము జీవవాక్యము నాయన. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది నాయన. నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉన్నది నాయన. నీ వాక్యము నాకు నెమ్మది కలుగజేస్తుంది నాయన. నీ వాక్యము నాకు సంతోషాన్ని కలిగిస్తుంది నాయన. నీ వాక్యము నాకు సమాధానాన్ని కలిగిస్తుంది నాయన. నీ వాక్యము నా యొక్క జీవితాల్లో ప్రభా సంతోషముతో కూడిన జీవితాన్ని జీవించేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నా జీవితంలో, నా కుటుంబంలో నీ వాక్యానికి నేనేం చేస్తాను? ప్రాధాన్యత ఇస్తాను. నీ వాక్యాన్ని నేను నిర్లక్ష్యం చేయను. నీ వాక్యాన్ని నేను తిరస్కరించను. నీకు వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తాను అని ఒక తీర్మానం మన జీవితాల్లో తీసుకున్నప్పుడు అది మనకు జీవితాలకు దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి యెహోయాకీను అతను ఎవరో తెలుసా అండి? యూదారాజు, అన్యుడు కాదు. తెలుసా? దేవుని నమ్ముకున్న వ్యక్తి. దేవుని గురించి తెలుసు, దేవుని యొక్క వాక్యాన్ని గురించి తెలుసు, దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి తెలుసు.
దేవుడిచ్చిన నీకు ఇన్స్ట్రక్షన్స్ తెలుసు. నా వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి, నా యొక్క వాక్యాన్ని నువ్వు కట్టుకోవాలి, నా యొక్క వాక్యము నువ్వు మర్చిపోకూడదని దేవుడు అనేక సార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ కూడా ఈ రాజు ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేశాడు? తిరస్కరించాడు. మనకి జీవితాల్లో కూడా మనం అనుకుంటాం ఏమన్నా తెలుసా, ఈ రాజు చాలా క్రూరుడు, ఈ రాజు చాలా భయంకరుడు. ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేశాడు? చాకుతో కోసాడు, తగలపెట్టాడు. మనం ఫిజికల్గా ఆ పని చేయట్లేదు. ఇక్కడున్న వారు ఎవరు కూడా మనం చాకుతో వాక్యాన్ని కోయట్లా, మంటలో దీన్ని వేయట్లా. కానీ మనం చేసేది ఉన్నాయి కొన్ని. ఏం చేస్తున్నాం? దేవుని యొక్క వాక్యం నిన్ను కోస్తున్నప్పుడు నువ్వు కోయించుకోవట్లా. దేవుని యొక్క వాక్యము అనేక అగ్ని నీలో ఉన్న అపరిశుద్ధతను తొలగించేదానికి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని నీకు ఇస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మన జీవితాలకు క్షేమము కాదు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకపోతే మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నాయన, నువ్వు నాకు ఇచ్చిన యొక్క వాక్యం నాయన శ్రేష్టమైనది నాయన. నీ యొక్క వాక్యము నాకు భయభక్తులు నేర్పిస్తాయి నాయన. నీ వాక్యము ఇక లోకంలో ఎలాగూ ప్రవర్తించాలో నాకు తెలియచేస్తుంది నాయన. నీ వాక్యము నాకు జ్ఞానం ఇస్తుంది నాయన. నీ వాక్యము నాయన ఈ లోకంలో నేను మిగతా వారి వలె ఆలోచన చేయకుండా ఏ రకంగా ఆలోచన చేయాలో ఆ వాక్యం నాకు తెలియజేస్తుంది. కాబట్టి నాయన, అలాంటి వాక్యముతో నా యొక్క జీవితంలో నేను కలిగి ఉంటాను నాయన. ఆ యొక్క వాక్యానికి నేను ప్రాధాన్యత ఇస్తాను నాయన. ఆ యొక్క వాక్యానికి నా యొక్క జీవితంలో ప్రథమ స్థానం ఇస్తానని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనకి జీవితాల్లో, మన కుటుంబాల్లో వస్తాయి. తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవకుండా ఇంకా మన పిల్లలకి ఏం చెబుతామండి? మనం ఏం చెబుతాం? మనమే సరిగ్గా చదవట్లేదు. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని పిల్లలకి చదవమని చెప్తానికి మనకు అర్హత మనకు లేదు. కాబట్టి ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. ఇక నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా ఆ రోజు నేను ముగించను. చదవటం అంటే ఏదో ఒక వాడుకగా కాదు, అర్థవంతంగా దివారాత్రము దాన్ని ధ్యానించువాడంటే చదివిన దాన్ని నువ్వేం చేయాలి? మెమరీలో పెట్టుకోవాలి. ఉన్న పరిస్థితులకు దాన్ని అప్లై చేయాలి. దేవుని యొక్క వాక్యము చేత మనం నడిపించబడాలి. అందుకని కీర్తనకారుడు చెప్తాడు 119వ కీర్తనలో ఏంటి? నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే మంచి మార్గములో నన్ను నడిపించేది దేవుని యొక్క వాక్యం. ఇక లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి, అన్నీ కూడా మంచిగా నీకు కనిపిస్తాయి, కానీ అవి తుదకు మరణానికి నిన్ను నడిపిస్తాయి. కానీ దేవుని యొక్క మార్గం నీకు నాకు తెలియచేసేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యం యొక్క విలువను తిరస్కరించిన వాడు యెహోవాకేమో ఏ రకంగా చచ్చాడు? బహు భయంకరమైన సావును, అంటే తన యొక్క జీవితంలో నాశనాన్ని పొందుకున్నాడు. రెండో వ్యక్తిని చూద్దాం. ఆ యొక్క వ్యక్తి ఎవరంటే మనందరికీ కూడా ఫేవరెట్, యెహోషువ. ఎవరండి ఆయన? జాషువా. ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుడే చెప్పాడు, మోషే స్థానంలో నేను నిన్ను నియమిస్తున్నాను యెహోషువ. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నా నిబంధనలు నువ్వేం చేయాలి? అత్తి పెట్టుకోవాలి. నా నిబంధనలు, నా ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు మోషేకు ఏ రకంగా తోడుగా ఉన్నానో నీకు నేను తోడుగా ఉంటాను. మోషేను ఏ రకంగా నేను గొప్ప నాయకుడిగా నిలబెట్టానో నిన్ను కూడా గొప్ప నాయకుడిగా నిన్ను నిలబెడతాను. నీ సారథ్యంలో నేను గొప్ప కార్యాలు నేను చేస్తాను. కండిషన్ ఏంటో తెలుసా? కండిషన్ ఏంటో తెలుసా? నీ జ్ఞానం పైన ఆధారపడకు, నా జ్ఞానం పైన ఆధారపడు. నా జ్ఞానం నీకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా? నా ఆజ్ఞలను నువ్వు చదివి, నా ఆజ్ఞలను నువ్వు గైకొనటం వలన అని చెప్పి దేవుడు యెహోషువకు తెలియచేశాడు. అప్పుడు యెహోషువ చేసిన పని ఏంటో తెలుసా? ఆయన మాత్రమే కాదు, ఆ ఇంటి వారందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞల పట్ల వాళ్ళు భయభక్తులతో వాళ్ళు ఏం చేశారు? ప్రవర్తించారు. మిగతా వాళ్ళతో వాళ్ళు జాయింట్ అవ్వాల, మిగతా వాళ్ళ యొక్క సూచనలు వారు పట్టించుకోలేదు.
దేవుడిచ్చే సూచనలు వాళ్ళు పట్టించుకున్నారు. దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే విషదపరిచాడు. నేను పోయిన మెన్స్ మీట్లో నేను చెప్పాను, దేవుడు మనకి ఇచ్చింది విలువైనది ఏంటో తెలుసా అండి? నెంబర్ 1 సాల్వేషన్. దేవుడిచ్చింది రక్షణ, గొప్ప రక్షణ అని బైబిల్ చెప్తుంది. ఎందుకు రక్షణ గొప్పది? నరక నుంచి తప్పించబడతావు, దేవునికి రాజ్యంలో ఉంటావు, అది గొప్పది, నో డౌట్. కానీ ఇక లోకంలో ప్రతిరోజు కూడా దేవుడు ఒక గొప్ప విలువైనది నీకు ఇచ్చాడు. ఏంటో తెలుసా అది? యోహాను సువార్త మీరు చదవబోతున్న, కంఠస్థం చేయబోతున్న అదే యేసయ్య ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 14 చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14 వచనం. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. వారికంటే ఎవరికి? యేసు ప్రభు చెబుతున్నాడు నీకు మాట. నాయన వారికంటే నా శిష్యులకు నేనేం చేశాను? నా వాక్యం ఇచ్చి ఉన్నాను. అంటే ఏంటో తెలుసా? దేవునికి ప్రతిదీ తెలుసు. యేసు ప్రభు ఇక లోకానికి వచ్చాడు, ఆయన ఇంకా సిలువకు వెళ్ళబోతున్నాడు. ఇంకొన్ని రోజుల్లో ఆయన ఏం చేస్తాడు? తండ్రి వద్ద కానీ వెళ్ళిపోతాడు. శిష్యులు దేవుని పైన ఆధారపడ్డాడు. సాధారణంగా యేసయ్య వెళ్ళకముందు ఏం చేయాలి? ఒక్కొక్క శిష్యుడికి మనం అనుకున్నట్లు డైమండ్ మనకు విలువైంది కదా, ఒక్కొక్కరికి ఒక 10 డైమండ్లు విలువైంది కదా ఇవ్వాల. ఒక్కొక్కడికి 200 కేజీలు బంగారం, ఒక్కొక్క శిష్యుడికి 200 కేజీలు బంగారం ఇవ్వాల. మనమైతే ఆ పని చేస్తాం కదా. విలువైన అంటే అదే కదా. చచ్చిపోయే ముందు ఏం చేస్తారు? పిల్లలు వస్తారు. ఎందుకు వస్తారు? ఆస్తి కోసం. కారణం ఏంటి? విలువైంది. ఆడు బతుకున్నప్పుడు ఒక్క చుక్క కూడా పోయిలా, కానీ పోయేదోడు మాత్రం ఫుల్ రౌండ్ అప్, గుంట నక్కల్లా కాసుకుంటారు. ఇప్పుడు పోతాడా? అది వేరే సబ్జెక్టులు అండి, దాని గురించి మనం మాట్లాడదాం. ఇక సబ్జెక్ట్ ఏంటో తెలుసా? దేవుడు తాను తండ్రి దగ్గర వెళ్ళకముందు తాను ఎంతో ప్రేమించిన శిష్యులకు ఇచ్చింది, అది నిజంగా వాల్యుబుల్. దేవునికి తెలుసు ఏ గనుల్లో బంగారం ఉంటో తెలుసు, ఎక్కడ డైమండ్స్ ఉంటాయో ఆయనకు తెలుసు. నిజంగా ఆయన జ్ఞానవంతుడు కాబట్టి నిజంగా ఆయన దృష్టిలో మనం అనుకున్నట్లు ఈ లోకంలో ఇవి విలువైనగా అనిపించుకున్నట్లయితే యేసయ్య తప్పక ఏం చేసేవాడంటే ఆ విలువైన వాటినే ఇచ్చేవాడు. కానీ అన్నిటికంటే విలువైనది నేను నా శిష్యులకు నేను వెళ్ళకముందు ఏం చేస్తున్నాను? నా వాక్యమును మీకు నేను ఇచ్చి తిని. దాని అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఈ లోకములో అన్నిటికంటే విలువైనది దేవుని యొక్క వాక్యము. ఇక లోకమన్నిటిలో శ్రేష్టమైనది. అది యెహోషువ తెలుసుకున్నాడు, అది యెహోషువ తెలుసుకున్నాడు. కానీ యెహోవా యాకీము తెలుసుకోవాలా. యెహోవా యాకీము తెలుసుకోకపోవటం వలన నశించబడ్డాడు. తెలుసుకున్న యెహోషువ ఏం చేశాడో తెలుసా? దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. మనకి జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యం యొక్క విలువను మనం ఏం చేద్దాం? తెలుసుకుందాం. దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడదాం. దేవుడు చెబుతాం, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకడి. నీతి ఎక్కడుందండి? నీతి ఎక్కడుంది? అనేకసార్లు చదివే ఈ వాక్యాన్ని. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, నీతిని వెదకుడి, అప్పుడు ఇవన్నీ అనుగ్రహించబడి. నీతి ఎక్కడుంది? ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యమే నీతి. దేవుని యొక్క వాక్యమే నీతి. ఆ యొక్క నీతి వెతకాలి నువ్వు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వేం చదవాలి? యెహోషువ దాన్ని చదివాడు, దేవుని ద్వారా దీవించబడ్డాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దాం? మన యొక్క జీవితాల్లో ఇక నుంచి ఆ పని చేయకు. యెహోషువలాగా దేవుని యొక్క వాక్యాన్ని హత్తి పెట్టుకొని జీవించి దేవుని ద్వారా ఆచరించబడదాం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించునుగాక. ఆమెన్.